నిజంగానే గడిచిన ఆ పొద్దుటూరు కన్వెన్షన్ చక్కగా మనల్ని అందరినీ కూడా నడిపించి అందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా వాడుకున్నారు. దేవునికి మహిమ. ఈ దినం కూడా మనము ఏదైనా ఒకటి మనము అంగీకరించాలన్నా ఫస్ట్ మనము దాన్ని ఎక్కడ అంగీకరించాలా? మన మనసులో, హృదయంలో వాటిని ఏం చేయాలా? మనిషి అయినా కావచ్చు, వస్తువు అయినా కావచ్చు, దుస్తువు అయినా కావచ్చు, ఏది ఏమైనా వాటిని ఎక్కడ ఫస్ట్ మనము అంగీకరించాలా? హృదయంలో ఫస్ట్ దాన్ని అంగీకరించాలి. అంగీకరించినప్పుడే అది ఏమవపడుతుంది, మనము దాన్ని తీసుకోవడం అవుతుంది. ముందుగానే మనం ప్లాన్గా ఒక డ్రెస్ అనుకోండి, ముందుగా ఎక్కడ రావాలా నాకు మైండ్లో, మన మైండ్లో రావాలా పలానా కలరు, పలానా డిజైను, ఇలా ఉండాలా. ఒక ఇల్లు కడతారు, ఇల్లు కట్టే వాళ్ళకి ముందుగానే ప్లాన్ ఉంటుంది. అయితే మనకు చెప్తారు, మనం ఏం చెప్తాము, ఏమైనా ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినా కూడా మన ప్లాన్ ఏముంటుంది, మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఇటదా రావాలా ఉన్నాయి సార్, మీ ప్లాన్ మీరు ఇచ్చేస్తారు. ఇంజనీర్ ఇచ్చినా కూడా కొన్ని మారిపోతాయి. ఏమంటే నివాసం చేసే వాళ్ళకి ఆల్రెడీ ఏముంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక భావం ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా అది వాళ్ళు వెయిట్ చేసింది కదా. అప్పుడు లేదు, ఇది కొంచెం ఇలా మాడిఫై చేయండి. అప్పుడు అంటారు కొందరు ఇల్లు ఓపెనింగ్ అయినాక, బా ఎన్ని నాళ్ళ కళ ఈ మా అన్నగారికి, ఈ కళ ఈరోజు ఏమైంది, నెరవేరింది, నిజమైంది. అలాగే నువ్వు నేను కూడా మనం రక్షణ పొందుతున్నాం, మన వాక్యాన్ని విశ్వసిస్తున్నాం. మన వాక్యాన్ని ఎక్కడ అంగీకరిస్తే అది మనకు ఫలం చేస్తుంది, ఫలితం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. మన నోటి మాటతో పలికి వెళ్ళిపోతే టీచర్ వస్తాడు, బోధకు మంచి ఉపాధ్యాయుడు వస్తాడు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ స్టూడెంట్ ఏం చేస్తూ ఉంటాడు, ఆయన బోధిస్తూనే ఉంటాడు. అయితే ఆయన పని అంతే. అయితే జీవించకపోతే ఆయన ఎంత మంచి పద్ధతిని బోధిస్తాడో, ఎంత మంచి విద్యను నేర్పిస్తాడో. ఒక ఒక ఉపాధ్యాయుడు ఎలాంటి వాడు, ఆయన మాదిరి కదా. చెప్తారు కదా, ఎలా మీరు ఇంత గొప్ప వాళ్ళు అయినారంటే, మా పలానా టీచరు ఆయన నడవడిక చూసి మాకేమైనాము, ఇన్స్పిరేషన్ అయినాం. ఏమైనామంటారు అంటే ఏమి తెలుగులో, ఆయన చూసి ఒక మోడల్గా, ఒక ఒక మాదిరిగా ఎంచుకున్నామంటారు కదా. మాదిరి ఎలా అండి ఇంత గొప్ప వాళ్ళు అయినారు అంటే, అప్పుడు చెప్తారు, మా టీచరు 5వ క్లాసులో 10వ క్లాసులో మాకు ఈయన బోధించాడు, ఆయన మాట నాకు ఏమైపోయింది, ఆకర్షింపబడ్డాను, ఆ మాటలు నేను నిలబెట్టేశాను, చివరికి అది గెలిచాను. అదిదా. అప్పుడు ఎవరో ఒక మనిషి ఒక ఏముంటుంది, ఆకర్షణ. అలాగే ఈరోజు కూడా మనం చూడిపోయేది ఏమంటే, మనము వాక్యముని ఎక్కడెక్కడ ఏమేమి మనము దాన్ని ఆస్వాదిస్తామో, దాన్ని అనుభవిస్తామో, దాన్ని అవలంబిస్తామో, ఆ రీతిగా ఆశీర్వాదం వస్తుంది. నువ్వు పనిగా చేస్తున్నావా, ఉపాధ్యాయుడికి మరి చేసిపోతావా, లేదు దానికి జీవం పోస్తున్నావా. ఇప్పుడు యేసు ప్రభు గురించిన మాటలన్నీ హిస్టరీలో ఉంది. ఏమంటే ఏమది, ప్రవక్తలు చెప్పినారు. ప్రవక్తలు చెప్పి 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 చాలా కాలము, 1000 సంవత్సరాలు అయిపోయినాయి. వాటిని వచ్చి ప్రభులో ఏం చేశారు, ప్రూవ్ చేశారు. నేనే ఆయన, ఇదిగో నన్ను గూర్చి చెప్పబడింది, నేనేం చేస్తున్నాను నెరవేర్చి ఏం చేశారు ఆయన, దానికి జీవం పోశారు. అంతవరకు అది ఎలా ఉంది, ఒక ప్రవచనంగా ఉంది, పలికింది. ఆయన ఎప్పుడో ఒకసారి ఏమవ్వాలా, నెరవేర్చాలా. నెరవేర్చడానికి సమయం వచ్చింది, ఆయన వచ్చినాడు, ఏం చేశారు అన్నిటినీ. అలాగే నువ్వు నేను కూడా వాటిని ఏ విధంగా అంగీకరిస్తున్నాం. కొందరు ఇక్కడ ప్రసంగించే వాళ్ళు మనిషిని బట్టి బోధన అంగీకరిస్తారు. చెప్తారు కదా, ఓహో పలానా మనిషి ఆబోద్దప్ప, రావడం మానిపోతారు. అప్పుడు వాళ్ళు బోధకాన్ని, వాళ్ళు ప్రసంగాన్ని ఎవరి మాటగా అంగీకరిస్తున్నారు, వాళ్ళు మనిషి మాటగా. అది ఎవరి మాటగా, మనిషి మాటగా అంగీకరిస్తున్నారు. అయితే పౌలు, ఇప్పుడు దేవుడు ఆది నుండి ఏర్పరచుకున్న ఎవరి ద్వారానే బోధించారు, ఇవంతా మనుషుల ద్వారా, దేవుడిని ఆత్మ ద్వారా ప్రేరేపబడిన సేవకుల ద్వారా బోధించారు. అయితే ఎవరి మాటగా అంగీకరిస్తున్నాం. మనుషుల మాటగా అంగీకరిస్తే ఆశీర్వాదం వేరు, అది దేవుని మాటగా అంగీకరిస్తే ఆశీర్వాదం వేరు. అందుకే ప్రభు అంటారు, నేను మాట్లాడే ప్రతి మాట నాది కాదు, నా తండ్రి నాకు ఏమి బోధించునో వాటిని ఏం చేస్తున్నాను. అందుకే మీరు నా మాటను చూడండి, లేదా నా క్రియను చూడండి అని. ఇది నాది కాదంటారు. మొత్తంలో ఏమి, ఇది నాది కాదు, నా తండ్రి నాకు ఏం బోధించినాడో వాటినే నేను
బోధిస్తున్నాను. నా తండ్రి ఏం క్రియ చేయమన్నాడో వాటిని చేస్తున్నాను. అప్పుడు మనం చూడాల. మనము ఎలా విశ్వసించాము, ఎలా అంగీకరించాము, ఎలా దీన్ని ఆస్వాదించున్నాము, అవలంబిస్తున్నాము, దాన్ని బట్టే మనకు ఇవ్వాల్సిన బహుమానం ఉంటుంది. ఇప్పుడు అందరికీ 60 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 60 మందికి ఒకటే బోధన, ఒకటే శిక్షణ ఉంటుంది. దాన్ని కొందరు 100, కొందరికి 90, కొందరికి 80, 70, 50 వస్తారు, 30 వస్తారు. కారణము ఆ! అదిదా. వాళ్ళు ఏ రీతిగా వాడిని దాన్ని ఆస్వాదించి దాన్ని సరిగ్గా మైండ్‌లో పెట్టారో, వాడిని ప్రకారం ఏమి దాని ప్రతిఫలం, ఏమంటారు దాన్ని? ఎలా రిపీట్ చేసి కరెక్ట్‌గా దాన్ని సరిగ్గా మ్యాచ్ చేసి రాస్తారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రైజ్. దానిలో తేడాలొచ్చేస్తే ర్యాంక్ పోతాది, వాల్యూ పోతాది, ఆశీర్వాదం పోతుంది. ఒకటే గదా! ఒకటే స్టడీ గదా! ఒకటే టీచరే గదా! ఒకటే అన్నీ ఒకటే గదా ఉంటుంది. అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే విధానము, ఆ మైండ్, ఆ ఆలోచన, ఆసక్తి అది ఈరోజు గూడా మనం చూడబోయేదేమంటే, మనము ఏ రీతిగా మనం దేన్ని అంగీకరించాలా, ఎలా అంగీకరించాలా, ఎలా దాన్ని ఆస్వాదించాలా అనే విషయాన్ని చూడండి. ఇది యోబు గ్రంథము 22 అధ్యాయము 22 వచనము. యోబు 22, 22. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. చూసారా? ఆయన మాటని నీ హృదయంలో ఏం చేసేయాలా? ఉంచాలా. ఏమండి, ఇంతకాలం వెయిట్ చేసి ఇలా ఇప్పుడు చేశారంటే అప్పుడు ఏమంటారు? ఎంతో కాలంగా ఇది ఏం చేశాను, నా హృదయంలో ప్లాన్ ఉంచుకున్నాను. ఆ హృదయ ప్లాన్ ఈరోజు ఏం చేస్తున్నాను? మనకు వచ్చిన ఈ సత్యము ఇదంతా ఎవరి మనసులో ఉండింది? దేవుని హృదయంలో ఉండింది. ఆ సర్వలోకాన్ని రక్షించాలని ప్లాన్ ఎవరిది? దేవుని చిత్తం ఉంది కదా. మనం 1 తిమోతి చదువుతున్నాం కదా. ఏమని చదువుతున్నామో? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఆయన ఇచ్చించుచున్నాడు. ఇది ఎవరి ప్లాను? ఇది గాడ్ ప్లాన్. దేవుణ్ణి ఆ ప్రణాళిక అది ప్రభుకి ఇచ్చారు. ప్రభు ఏం చేశారు? అపోస్తలకు ఇచ్చారు. అపోస్తలు ఏం చేశారు? ప్రపంచంతా సాటించారు. ఇది దేవుని ఆత్మే. అందులోనూ ఆయన ఆత్మ ఉంచారు. ఎవరు విశ్వసిస్తారో వాళ్ళకి ఏమొస్తుంది? దేవుని ఆత్మ వస్తుంది. ఎవరు అంగీకరిస్తారో, ఎవరు వాటిని ఆసక్తితో దాన్ని అద్దుకుంటారో అదిదా. ఇక్కడ చూసినప్పుడు కూడా చెప్తున్నాడు. 1 యోహాను పత్రిక 5:9. 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. మనిషి సాక్షిని మనం అంగీకరిస్తున్నాం కదా. ఈ లోకంలో అనేక బోధలు ఉన్నాయి, అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక ప్రసంగాలు ఉన్నాయి. కానీ అన్నిటిని ఏం చేస్తున్నారు? ఎవరో ఒకరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు చాలామంది హీరోయిన్ని ఏం చేస్తారు? వాళ్ళ మోడల్గా పెట్టుకుంటారు. వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ భావన, వాళ్ళ నడత, వాళ్ళ మాట, వాళ్ళ కనీసం వాళ్ళు ఒక సీన్లో వచ్చిపోయి హెయిర్ స్టైలు ఏం అంటే ఈయన చూసి చెప్పవచ్చు, ఈయన ఎవరని చెప్పవచ్చు. ఓహో, పలానా స్టైల్ ఉన్నాడు పైన అని. అదే కదా. ఈడేం చెప్తున్నాడు? మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దానికంటే ఇది ఎలాంటిది? ఇదే బలమైనది. ఎలాంటిది? మరీ బలమైనది. ఇది సాధారణము కాదు. ఇది లోకం తెలీదు. ఏ ఒక్కరిని చెప్తారా? ఏ ఒక్కరు పోయి చెప్పి చూడండి, లోకంలో ఎవరు నమ్మరు. దీనికి ఉండే బలం ఎవరు తెలుసు? దాన్ని నమ్మిన వాళ్ళకే, విశ్వసించిన వాళ్ళకే. పౌలు చెప్తారు కదా, ఇది లోకమునకు ఎలా ఉంటుంది? ఇది ఈ ప్రసంగము వెరితనంగా ఉండేది. అయితే నమ్మువారికి దేవుని శక్తి ఉన్నది. లోకానికి ఇది వెరితనమే. అప్పుడు మనము లోకములో ఉన్నవారికి అంటే మనం ఎంత శ్రేష్ఠులము. అయితే మనం దీన్ని విశ్వసిస్తున్నామా?
మనం ఎలా అంగీకరిస్తున్నాం మనం కూడా. ఇప్పుడు ఆయన చెప్పిన బ్రదర్ ఖచ్చితంగా అవి విన్నప్పుడు ఎంత భయం వచ్చింది. అందరికి వచ్చిందా? అందరూ అన్ని ప్రసంగాల్లాగా అన్ని కన్వెన్షన్ లాగా ఇదో కన్వెన్షన్ ప్రసంగం వెళ్ళిపోతున్నాం. అయితే ఏమి మనకి ఎక్కడ చూడమంటుంది? మీరు అంజూరపు చెట్టుని చూడండి. అది ఏం వస్తుంది? అది ఏం అవుతా ఉంది? దానికి ఏం చేయబడుతుంది? ఏమైనా చేస్తే అది లోకానికి ఏమి ఉన్నది? పాఠముగా ఉంది. మీ ఇజ్రాయేల్ ఏమైనా జరిగితే అది ఎక్కడికి పాఠం అది? సర్వ లోకానికి పాఠము. ఎందుకంటే దేవుడు చెప్పాడు అక్కడి నుండి ఏం వస్తుందంట? ఒకనాడు ఏం ఏం రాబోతుంది? దేవుని గ్రంథము రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ దేశానికి ఏం జరిగినా మనం జాగ్రత్తగా చూడాలా. అదిదా ఇక్కడ చూసినప్పుడు కూడా ఏం చెప్తున్నాడో, ఇది దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. అంతే, ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. అది ఆ గొప్ప సాక్ష్యం మనకి ఇచ్చి ఉన్నారు. అది బలమైన సాక్ష్యము, సాధారణమైనది కాదు. ఎందుకో అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడబడింది. అది ఎన్నో వేల సంవత్సరం ముందు ఏం చేయబడింది? అది లెక్కింపబడింది. అది అనేక నోట్ల అది ఏం చేయబడింది? ప్రవచనంగా చెప్పబడింది. అది ఎంతో కాలంగా ఎదురు చూసింది. అది సామాన్యది కాదు. అదే చెప్తున్నారు బలమైనది. ఇదండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2, 3, 4, 5. సామెతలు 2వ అధ్యాయము 2, 3, 4, 5 వచ్చిన జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడు దాన్ని వెతికినప్పుడు ఫస్ట్ ఏం చెప్పినారు? జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, అదిదా హృదయపూర్వకంగా దేవుని వాక్యమని తెలుసు, జీవం ఉండేది తెలుసు, దీనివల్ల నిత్య జీవం పోతామని తెలుసు, దీనివల్ల ఇక్కడ ఆశీర్వాదం తెలుసు. అయితే ఎలా అంగీకరిస్తున్నాం? ప్రతి స్టూడెంట్కు ఏం చెప్తారు తల్లిదండ్రులు? డే చాలా కష్టపడి చదివిస్తున్నాం రా, చదువుకోరా, నీ జీవితం ఎలా ఉంటుంది? నీ లైఫ్ బాగుంటుంది, కూర్చొని నెమ్మదిగా ఆఫీసులో పని చేసుకొని తినవచ్చు, మా మరి కష్టపడే పని లేదు చెప్తారా లేదా? అంటే దాన్ని వాడు వాడు బాగా లైఫ్ ఎంజాయ్, బాగా హ్యాపీగా కష్టం లేకుండా ఉన్నా వాడు ఎక్కడ ఏం చేయాలా? ఆ స్టడీని ఏం చేయాలా? కంప్లీట్గా బుద్ధిగా బాగా నంబర్ 1 చదువుకోవాలి. చదువుకుంటే కదా. అప్పుడు ఏమంటాడు మళ్ళా? వాడు కష్టపడేటప్పుడు చెప్తాడు, మా తండ్రి మా అమ్మ నాయన ఎంతో కష్టపడి మన చదివిపించారు, నాకు చదివి ఎక్కలేదు, నేను చదవలేదు. ఎప్పుడు చెప్తాడు ఈ మాట? కష్టపడేటప్పుడు చెప్తాడు. అప్పటికి 20-30 ఏళ్ళు దాటిపోయింది. మా అమ్మ నేను ఎంతో చెప్పారు, బాగా చదువుకో, నాతో చదువుకున్న వాళ్ళంతా గొప్ప వాళ్ళగా ఉన్నారు, నేనే ఇటు ఉన్నాను అంటారా లేదా? అప్పుడు ఎవరు పొరపాటు? అది ఆ వ్యక్తి పొరపాటు. అది అలాగే నువ్వు నేను కూడా ఎందరో బోధిస్తారు, ఎందరో సత్యం ఇచ్చారు, ప్రభు ద్వారా అనేక ఆత్మ ద్వారా ఇచ్చారు. అయితే మనం ఎలా అంగీకరిస్తున్నాం? అది హృదయంలో దాచుకుంటున్నామా? భద్రపరుచుకుంటున్నామా? భద్రపరిస్తే అది మనకి ఎలా వెతకాలంట? వెండిని వెతికినట్టు అంట. ఏమంట లిస్ట్ ఇచ్చారు? జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దానికి మనవి చేయాలంట, దాన్ని వెతకాలంట. దాచబడిన ధనమును వెతికినట్లు, చూడండి, దాచబడిన ధనమును వెతికినట్టు దాని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఊరికే దొరకదు, అది చులుగా దొరికిపోవద్దు. ఎందుకు అర్థం చేసుకోబోతున్నాము? వెతికితే కదా. స్టూడెంట్ టైంకి పోయేది ఒక వంతు అంటే, చక్కగా వినడం ఒక వంతు అయితే, చక్కగా దాన్ని గ్రహించడం ఒక వంతు అయితే, రాయడం ఒక వంతు అయితే, అన్నీ ఉన్నాయి. టైంకి వెళ్ళి వచ్చిన నాకు మార్క్ వేయమంటే వేస్తాడా? ఏయురా, ఏం చేసావు? అభ్యాసం చేసావా? హోంవర్క్ రాసావా? ఎందుకు హోంవర్క్ రాయాలా? ఎక్స్పీరియన్స్ రావాలా. అందుకే మనం వింటున్నాం కాదు, ఏ రీతిగా దాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నాం, ఏ రీతిగా దాన్ని ఎదుగుతున్నాం. మనకు ఒక 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 మంచి బర్త్డే వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది, మ్యారేజ్ అయిపోతుంది. ఎలా ఎంత బాగా రెడీ అవుతాం, ప్రతి విషయంలో ఎలా ఉండాలంటాము.
ఏ లోటు ఏ కొరత ఉండకూడదు. చక్కగా పరిపూర్ణంగా మహిమగా ఘనతగా ఉండాల. అలాగే నా రక్షణ కూడా అలాగే ఇది రక్షణ సంబంధమైనది. ఇది పరలోక రక్షణ సంబంధమైనది. ఎలా వెతుకుతున్నాం? దీని కొరకు ఏం ప్రత్యేకమైన సమయం ఇస్తున్నావు? అన్నిటికీ ఒక సమయం కేటాయించుకుంటాం కదా! వాక్యం కొరకు, వాక్య ఉపదేశం కొరకు, వాక్య ధ్యానం కొరకు. నువ్వు ఏమి ప్రత్యేకంగా దీని కొరకు చేస్తావో దీనివల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది. వెతికిన యెడల యెహోవా యందు హ్మ్. భయభక్తులు కలిగి ఉండుట హ్మ్. ఎట్టిదో హ్మ్. నీవు గ్రహించెదవు. అప్పుడు అన్ని లిస్ట్ ఇచ్చి ఎదిగితే అప్పుడు దేవుని యందు భయభక్తి కలిగేది ఇస్తాడంట నీకు. అప్పుడు నీకు దొరుకుతుంది. దేవుని గూర్చిన విజ్ఞానము హ్మ్. నీకు లభించును. ఎప్పుడు ఇవంతా తర్వాత లాస్ట్‌లో కీర్తనల గ్రంథం 6:9. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఇవంతా చేసినాక ఇప్పుడు మనము విన్నాము, గ్రహించాము, విశ్వసించాము, మొరపెట్టమంటుంది. మొరపెడుతున్నాం. అనేకులు మొరపెడుతున్నాం. అయితే మన మొరను వింటున్నాడా? ఆలకిస్తున్నాడా? నీ మొర ఆలకింపబడాలంటే, నీ బలి అంగీకరింపబడాలంటే, నువ్వు దాన్ని ఎలా ఆస్వాదించావో, ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నావో ఆ ప్రకారం ఉంటుంది. ఒకరు ఇంటికి వెళ్ళినప్పుడు అతిథి వస్తున్నాడు. అతిథిని ఏ రీతిగా వాళ్ళు మర్యాద ఇస్తున్నది ఎక్కడ కనపడదు ఫస్ట్ స్టెప్‌లో. రావడం అన్నప్పుడు వాళ్ళని ఆహ్వానించే విధానంలో ఉంటుంది. రండి, రండి, రండి. ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? టక్కున వాళ్ళ చేతికి ఏమన్నా జ్యూసో పాడిచ్చి తాగి కూర్చోండి. మాట ఏం చెప్పండి మంచి విషయాలు. ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? అని వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధంలో తెలిసిపోతుంది మనకి ఎలా ఇక్కడ ఉంటుంది. వచ్చినప్పటి నుంచి కూర్చొని అరగంట నీళ్ళు అరగంట మాట్లాడుతున్నావు. చాలా ఇంట్లో జరుగుతాయి. చెప్తారు వాళ్ళు. ఏం అంటే అరగంట అయింది సార్ పోయి. మాట్లాడి నీళ్ళైనా ఇస్తారా అని చూసినాను. ఒక జ్యూస్ అయినా ఇస్తారా చూసినాను. ఒక్కడు కూడా ఇవ్వలేదు. అప్పుడు తెలిసిపోయింది ఇక్కడ ఉండడం వేస్టు. అప్పుడు చూడండి ఎక్కడ తెలుస్తుంది అది? ద రిసీవింగ్. మీరు వచ్చినప్పుడే వాళ్ళని పలకరించే పలుకులో ఉంటుంది. వాళ్ళు ఎలా నిన్ను గౌరవిస్తారా? మర్యాద ఉంటుందా? ఇక్కడ మనకు ఏమైనా ఆహారం దొరుకుతుందా? మన సేద తీర్చుకోవచ్చా? రెస్ట్ తీసుకోవచ్చా? ఎప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీరు పిలిచే ఆ పిలుపులో ఉన్నది. ఉందే లేదా? అలాగే ఇక్కడ కూడా నేను కూడా మనం దేవుని వాక్కును రిసీవ్ చేసుకునే విధానంలో ఉంది. ప్రభు చెప్తారు కదా! 5 చోట్ల విత్తనాలు ఎలా విత్తారంట ఎళ్ళి. విత్తనం ఒకటే. మంచి విత్తనాలు విత్తినారు. విత్తినప్పుడు అది ఎక్కడెక్కడ పడిపోయింది? అదంతా ప్లేస్‌ని బట్టి చెప్తారా? మనుషుల్ని బట్టి చెప్తారా? మనుషుల్ని కంపేర్ చేస్తారు. అలాగే నువ్వు విత్తనం నీ దేవుడు సత్యం అనేది విత్తేశారు నీకు. నువ్వు ఎలా దీన్ని పెట్టుకుంటున్నావు? ఎలా రిసీవ్ చేసావు? పోనీ సత్యం మట్టుకే నువ్వు బాగా గౌరవిచ్చినావు, దేవుని వాక్కు గౌరవిచ్చావంటే, అలాగే మనుషులు కూడా గౌరవం ఇయ్యాలని చెప్తాడు కింద. కంపేర్ ఉంటుంది. దాన్ని పోల్చి ఉంటుంది. దేవుడిని బాగానే దేవుని వాక్యాన్ని వింటున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ దేవుని వాక్య ప్రకారం నువ్వు అవలంబించేటప్పుడు, దాని ఎదురుగా దాని క్రియలో నువ్వు చూపినప్పుడు చూడండి కింద చూస్తాం. ఏజికేలు గ్రంథము 3:10. ఏజికేలు 3వ అధ్యాయం 10వ వచనము. మరియు నరపుత్రుడా చెవి ఎగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుమని. చూసారా? నేను నీతో చెప్పు ప్రతి మాటలు ఏం చేయాలి మీరు? చెవి ఎగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని అంతే. నీ మనసులో ఉంచుకోవాలా. అదే దేవునికి ఇష్టము. మనం ఎంత వింటున్నామో దానిలో మనసులో ఏం చేయాలా? ఉంచాలా. మనసు లేకపోతే మనసు చెడిపోతుంది. ఎందుకు మనసును ఉంచాలా? మనసులో ఉంటే అది మంచి మాట. అది ఇప్పుడు మంచి నీరు వస్తూ ఉండగా చెట్టు ఏం చేస్తుంది? నీరు పక్కన పోతూ ఉండగా ఏం చేస్తుంది? నీరుని పీల్చుకుంటుంది. టక్కని పీల్చి ఏం చేసుకుంటుంది? దాని వేర్లు దాని రమ్మలు అంతా పెట్టుకుంటుంది. అప్పుడే దానికి పచ్చగా ఉంటుంది. చెట్టు రక్షించుకుంటుంది. అది మంచి
ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఫలాలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, నీడ ఇస్తుంది. నీళ్ళు తీసుకోలేకపోతే ఎండిపోతుంది అంతే. అలాగే మనం కూడా మన దగ్గర వాక్యం వచ్చింది, దేవుని వాక్యం పంపారు, కుమ్మరించారు, మనం ఏం చేయాలి? వెంటనే వాటిని ఆశీర్వాదం చక్కటి తీసి పెట్టుకోవాలా, హృదయంలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఉండే కరువు కష్టకాలంలో నీళ్ళు లేకుండా ఉంటాయి. నీళ్ళు కొలాయి ఇంట్లో వస్తుందంటే మనం నిర్లక్ష్యంగా పండుకొని ఉంటే వచ్చేది 2 అవర్ 2 అవర్ 3 అవర్ 4 అవర్ వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? లేసి టక్ టక్కనే సేమ్. మనకి ఎప్పుడు దేవుడు వాక్యం వచ్చిందో, దేవుడు వాక్యం మనం విన్నామో, విశ్వసించామో, దాన్ని హృదయంలో పెట్టుకోవాలా. పెట్టుకున్నప్పుడే దాని ఫలితం, అప్పుడే దాన్ని నీ మొర వింటాడు ఆయన. నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదంటే, నీ ఎక్కడ పెట్టుకున్నావు? నీ వాక్య ప్రకారంగా నీ హృదయంలో ఉందా? కొన్ని వాక్యాలు ఉన్నాయా? కొన్ని ధ్యానం ఉన్నాయా? విశ్వాసం ఉన్నాయా? పలానా మంచి డ్రెస్ వేసుకునే వాళ్ళకి పలానా క్లాత్ చెప్తారు దాన్ని. అది ఏం క్లాత్? అది కాటనా? అది లెనినా? అది పాలిస్టరా? కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. కొందరు రైస్ అన్నం తినేటప్పుడు చెప్తారు ఇది ఏం బ్రాండ్ అని చెప్తారు. ఎంత సిన్సియర్గా ఉంటే అది మలానా బాసమతి రైసా, అది ఏం రైస్ అని బ్రాండ్ చెప్తారు కదా. కొందరు చాలా రుచి పలానా సాంబారు టేస్ట్ చేసి చెప్తారు పలానా సాంబార్ పొడి వాడారు. దేన్ని బట్టి చెప్తారు వాళ్ళు? ఆ రుచి, ఆ స్మెల్ అంత సిన్సియర్. అది అప్పుడు అప్పుడు అడుగుతాడు, ఇంత తెలివితేట ఉన్నాయా నా వాక్యంలో ఉన్నాయా? నా పిల్లలు మీరు, నా ప్రియులు మీరు, నా వాక్యము కొన్ని సత్యవాక్యము కొన్ని సేవకులు చెప్పిన ఏమైనా ఒకటి కొన్ని ఉన్నాయా హృదయంలో? ఈ వాక్యం ఇలా చెప్పింది, ఈ వాక్యం ఇలా సేవకుడు ఇలా మాట్లాడినారు, ఇలాంటి ప్రవక్త ఇలా చెప్పారు. యేసుప్రభు ఎంత చక్కగా చెప్తారు. యెషయా ప్రవక్త చెప్పారు, ఇర్మియా చెప్పారు, కీర్తనలో నన్ను గురించి చెప్పబడింది. అప్పుడు ఎంత ధ్యానం ఉంటే ఆయన చక్కగా చెప్తున్నాడు. అప్పుడు మనం గురువును వెంబడించే మనం కదా, మన ప్రియులు కదా, మనం కూడా అలాగే ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఉంది అని అర్థం. ఇప్పుడు ఏదో కాలేజు స్కూల్లో చేరాలా, పోయిన వెంటనే చేర్చుకోరు, స్టూడెంట్ చూసి చేర్చుకోరు. ఏం పెడతారు అక్కడ? ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు ఎంట్రన్స్? జనరల్ పెడతారు. ఎంత మాత్రం తెలివితేట ఉండే లోపల ఎంట్రన్స్ పెట్టి తీసుకుంటారు. చూడండి, 2 ప్రశ్నలు అడుగుతారు. ఎన్నికలు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, ఇంగ్లీష్లో చెప్పాలంటారు. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఇంగ్లీష్ మీడియం చేర్చుకోరు. వాస్తవమే కదా. అలాగే నేను కూడా పరలోకంలో చేర్చుకోవాలి మనల్ని. పరలోకం అంగీకరింపబడాలా అంటే మన హృదయంలో ఏమంతా ఉన్నది అవన్నీ టెస్ట్ చేస్తాడు. వచ్చేసి ఏం చేస్తాడు? మనం అరుగులుగా ఉన్నామా, జీవించి ఉన్నామా, మనకు కూడా అని టెస్ట్ చేస్తాడు. చూడండి, యాకోబు పత్రిక, యాకోబు 1:21. యాకోబు రాసిన పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలా అంగీకరించాలి ఈ వాక్యాన్ని? సాత్వికముతో, చాలా దీన మనసు కలిగి, చాలా హంబుల్ కలిగి, వినయత కలిగి. ఒకప్పుడు మనం బాధపడేవాళ్ళం, సత్యం తెలీదు. ఒక వ్యక్తికి సత్యం తెలుసు, అతని గోజారుకుండేది. ఎలా గోజారుకుంటాం తెలుసా ఆయన్ని? సాయంకాలం అయితే ఆయన కబాబు 1 కేజీ తెచ్చి పెట్టాలా, పెట్టి ఆయన అడుక్కుంటాం, రాపా కూర్చొని చెప్పుపా. ఈ 40 సబ్జెక్ట్ మాకు తెలీదు. ఒకటే విన్నాము, సెకండ్ కమ్ మిన్నేసి తల తిరిగిపోయింది. ఇదేంది ఇది, ఇంత విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఏదో మర్మం ఉంది. ఇతనికి 40 సబ్జెక్ట్ తెలుసు. అతన్ని పట్టుకొని అతని కోసం వెళ్ళి వాళ్ళ ఇంటికి నిలబడుకొని సైడ్స్గా పిలిచి ఆయనకి చికెన్ పకోడా తెచ్చిపెట్టి ఆ వాక్యం ఓపిక వింటాం. ఆయన ఎలా చెప్తారు తెలుసా? ఆ షూ కాలు మీద కాలు వేసుకొని అట్లా ఆడిస్తా, మమ్మల్ని తగిలింది కూడా మాకు అది బాధ లేదు. తగిలింది కూడా బాధ లేదు. మాకేం కావాలా? సత్యం కావాలా. సత్యం కొరకు అంత విధేయమైనదిగా విన్నాం. అది మాకు చాలా సంతోషం. అయ్యో, ఈ సత్యం కొరకు ఖర్చు పెట్టి దేనికోసమో, మనిషి కొరకు కాదు, దేవుని వాక్యం కొరకు ఖర్చు పెట్టాం. ఎదుకొని పోయేది ఎట్టైనా కావాలా. ఏం సబ్జెక్ట్ అంతా ఉంది, సరే ఈయనకి తెలుసా, దీన్ని ఎవరు ఈయనకి బోధించారు, ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి పోయినాం.
ఈ ఆసక్తి దేవుడు చూస్తాడు. ఎవరిలోనే సరే, ఏ విషయంలో సరే, మీరు దేవుని విషయంగా ఆసక్తి ఉంటేనే. ఆసక్తి లేకపోతే మీకు ఏ ఆశీర్వాదం రాదు, ఏ సంతోషం రాదు, ఏ సమాధానం రాదు. ఆయన వాక్యాన్ని మీరు ఎలా అంగీకరిస్తారు? ఎంత బాగా చెప్పింది చూడు. ఏమంట? లోతుగా ఏమంట? అందుచేత అందుచేత సమస్త కల్మషమును ఆ, విర్రవీగుచున్న దుష్టత్వమును ఆ, మాని మాని లోపల నాటబడి ఆ, మీ ఆత్మలను రక్షించుటకు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండే అది చెడు అంతా ఏం చేసేయాల? అన్ని ఏం చేయాల? మానేయాల. విర్రవీగుతున్న గర్వము, అగము, కోపము, మూర్ఖత్వం అన్ని మాని లోపల నాటబడి లోపల నాటబడి. మీ ఆత్మలను రక్షించుటకు. ఇదేనికి మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో అంగీకరించుడి. అంగీకరిస్తేనే నువ్వు ఏదైనా అంగీకరించు. ఏదైనా సత్యం అంగీకరించకపోతే, అది సాత్వికంగా దాంట్లో లేకపోతే ఏం చేయలేం. అది సాత్వికం కావాలా. ఏమంటే దాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఎందుకు సాత్వికంగా ఉండాలా? ఇచ్చేవాడు ఎవరు? ఎలాంటి క్యారెక్టర్ ఆయనకి? సాత్వికుడు ఆయన. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా వచ్చి ఏం చేయండి, మీకు నా కాడిని ఏం చేయండి, ఎత్తుకొని నేర్చుకున్నాడు అంటారు. ఎందుకంటే నా కాడి ఎలా ఉంది? సులువైనది, మృదువైనది. సాత్వికుడు. నేను ఎలాంటి వాడును? సాత్వికుడును, దీన మనసు గలవాడును. అందువలన మనము ఆయన దగ్గరకు పోయినాక ఆయన మరి అయితేనే. లేదు సార్ నా క్యారెక్టర్ వేరంటే ఆయన దగ్గర పని ఉండదు. ఆయన క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ మారితేనే. ఆయన సాత్వికుడా, ఆయన గొప్ప వ్యక్తియా, ఆయన పరిశుద్ధుడా, ఎలా ఉన్నాడో అలా మన సమస్తమును మాని. అందుకే చెప్పబడినాడ, సమస్త కల్మషమును మాని అది కూడా చెప్పినారు, విర్రవీగుతున్న దుష్టత్వమును మాని. ఒకే మాటలు కొట్టి సమస్తను మానితేనే. మత్తయి సువార్త 11:29 ఆయన చెప్తాడు అదే మాట. మత్తయి 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అంతే. మనం ఆయన కాడి ఎత్తుకోకుండా నేర్చుకునే దానికి ఛాన్సే లేవు. ఎవరి కాడిని ఎత్తుకోలేము. మన కాడి ఎత్తుకో ఆయన మీద పడేసి, ఆయన దగ్గర పడేసి ఆయన కాడి ఎత్తు మోసుకోవాలా. ప్రభువు కాడిని మోసినప్పుడే సాతానికి భయం వస్తుంది. వీరు ప్రభు మనిషి అయిపోయినాడే. అప్పుడు మన దగ్గర వాడు రాలేడు. వచ్చినా ప్రభు మనతో పాటు ఉండి ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, పోరాడతాడు, విశ్వాసంతో నిలబెడతాడు, పడిపోకుండా నిన్ను నడిపిస్తాడు, నీకు విశ్వాసం ఇస్తాడు, బలం ఇస్తాడు. ఎప్పుడు? ఆయన కాడి మోసినప్పుడు. అన్ని మానినప్పుడు. మానుకోకుండా చాలా మంది అనుకు 50-50 అన్ని పెట్టుకుంటారు, ఇదే పెట్టుకుంటారు. అవ్వదు. దుష్టత్వము చెడ్డదంతా మానకుండా ఆయన కాడి మోయలేము. అది ఉండదు, మీ దగ్గర అవ్వదు అది. ఎందుకంటే ఆ కాడి మోసే వ్యక్తి చాలా పవిత్రుడు, చాలా నీతిమంతుడు, మాట తప్పనివాడు, తండ్రి చిత్త నెరవేర్చిన వాడు. ఆయన ఒక్కటి కూడా తప్పిపోకుండా. అలాగే ఆయన కాడి మనం మోసేటప్పుడు మనం కూడా అన్నగా ఉండాల. అప్పుడు మనకు అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన లాగానే. చూడండి 1 కొరింథీ 2:14. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అంతే అండి. ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన, భూ సంబంధమైన. చాలా మందికి ఏది చూసినా కొనాలనిపిస్తుంది, ఎంత ఉన్నా ఖర్చు పెట్టాలనిపిస్తుంది, ఎంత వచ్చినా దాన్ని ఫస్ట్ ఖర్చు చేయాలనిపిస్తుంది. చెప్తారు చాలామంది, అయ్యో ఈ మనిషిది డబ్బులు వస్తే ఖర్చు పెట్టారు, నిద్రపోవడపా. అప్పుడు నీలో సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? సేవ్ ఎక్కడ ఉంటుంది? అప్పుడు మనం దేవుని పెట్టాలంటే అన్నిటి ఏం చేయాలా? వ్యర్థంగా ఏం చేయకూడదు, ఏది చేయకూడదు కదా. అన్నిటికీ ఒక క్రమం ఉంది కదా. అది మనం అప్పుడు వాక్యాన్ని కంపేర్ చేయాలా. వాక్యాన్ని పోల్చేనే, ఇది నాకు సరిపోవునా, ఇది తగునా, దీనివల్ల ప్రయోజనం ఉందా, దీనివల్ల ఏమైనా యూస్ ఉందా, దీనివల్ల నష్టం ఉందా,
దేవునికి ఏమన్నా దీనివల్ల అవకీర్తి ఉంటుంది, దీనివల్ల వేరెవరికైనా లాభం వస్తుందా, రక్షణ వస్తుందా? అది మనం ఆలోచించి చేయాలా. చూడండి, యోహాను సువార్త 1:11-12. యోహాను సువార్త 1:11-12 ఆయన ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఉమ్, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయనేమో వచ్చాడు, ఆయన తన జనాంగం ఎందుకు పంపడ్డాడు. అయితే వాడు ఎవరు ఏం చేయలే, ఆయన్ని అంగీకరించలేదు. అయితే కింద ఏం చెప్పబడింది, ఆయన అంగీకరించకపోతే అందరికి వేరే వాళ్ళకి ఆహ్వానం పంపారు. ఎవరు తను అంగీకరిస్తారు, అందరికి ఏం అధికారం వచ్చింది ఇప్పుడు. అలాగా వచ్చిందే మనకి వచ్చిన అధికారం. యాక్చువల్లీ ఇది ఎవరికి పంపబడింది, ఆయన్నే మొదటగా తన సొంత జనాంగం ఇజ్రాయేల్కి పంపడ్డారు ఆయన. అయితే ఆయన అంగీకరింపలేదు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి, ఇదేంది వీళ్ళ కొరకే వాళ్ళని ఇంతకాలంగా అన్ని ప్రవచనాలు చెప్పి అన్ని పుస్తకాలు రాయబడి అన్ని గ్రంథాలు ఆయన గురించి చెప్పబడితే, ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన ఆహ్వానించకపోతే ఎంత బాధేసింది. అప్పుడు అంటే వీళ్ళు వద్దులే, వీళ్ళు రక్షణ వద్దని దాన్ని పంపారు. మనకు వచ్చింది అది ఎదుకోండి. అప్పుడు మనం ఎలా అంగీకరిస్తున్నాం? అంగీకరించిన వాళ్ళు ఏమి ఇచ్చింది ఆశీర్వాదము? అందరికి దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చూడండి, మనం ఉచితంగా పొందుకున్నాం. మన కొరకు పుట్టినవాడు కాదు, ఆయన ఏర్పరచబడినవాడు కాదు. అయితే ప్రత్యేకంగా ఇజ్రాయేల్ కొరకే ఏర్పరచబడిన వ్యక్తి ఆయన. అయితే అనాది తీర్మానం ఉంది. ఆదామునందు పుట్టినందువల్ల మనకు ఒక తీర్మానం ఉంది. అయితే అది ఎప్పుడు కాదు, అప్పుడు అయి ఉండదు, ఇంకెప్పుడు అయి ఉంటుంది. అయితే వాళ్ళు తునీకరించడం వల్ల ఆ ఉన్నతమైన రక్షణకి మనల్ని పాలైనాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నతమైన రక్షణ ఎవరికి అవకాశమో ఇజ్రాయెల్కి రెడీ చేసింది అది. వాళ్ళు తునీకరించడం కాబట్టి మనకు ఆ ప్రిపరేషన్ ఫస్ట్ మొదటి ఉన్నతమైన రక్షణకి మనకు అర్హత ఇచ్చారు. అదా దేవుని ప్లాన్. చూడండి, 12 వచనం అయిపోయిందా? లూకా సువార్త 10:38. లూకా సువార్త 10:38 అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు. ఇప్పుడు ఎందుకు ఆ మార్తా మరియా సంఘటన వచ్చిందంటే, ఆయనేమో ఆ ఊరికి వెళ్తున్నాడు, అందరు ఊరు వెళ్ళినట్టు వెళ్ళినాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆయన్ని చేర్చుకున్నారు, అంగీకరించుకున్నారు. ప్రభువా రండి, మీరు గొప్ప గొప్ప సేవకుడు, మీరు రక్షకుడు మీరు అని వాళ్ళు గ్రహించారు, విశ్వసించారు, ప్రభుని ఇంటి చేర్చుకున్నారు. ఆ ప్రభువును చేర్చుకున్న వల్ల వాళ్ళకి ఏమైంది, ఒకనాడు గొప్ప సాక్ష్యము. వాళ్ళ సగోదరు చనిపోతుండగా ప్రభు ఏం చేశాడు, వచ్చాడా? దీని జరగడానికి మూల కారణం ఎక్కడా? ప్రభువును వాళ్ళు ఏం చేశారు, తన ఇంటి చేర్చుకున్నారు. అంటే ఆ పట్టణానికి ఎప్పుడు వచ్చినా ఎక్కడ పోయి బస్ చేసేవాడు, వాళ్ళ ఇంట్లో బస్ చేసేవాడు. ఇది ఎవరు వల్ల? ఆ ఊర్లో అనేకులు ఉన్నారు కదమ్మా, అనేక విశ్వాసులు ఉంటారు, అనేక భక్తులు ఉంటారు. ఎందుకు అన్ని ఊరికి వెళ్ళినట్టు వెళ్తున్నాడు ప్రభు. ఆమె ఏం చేసింది, వెంటనే ప్రభునే, రండి ప్రభు, మా ఇంట్లో కొంచెం సేద తీర్చుకోండి, రెస్ట్ తీసుకోండి, ఈ ఊరికి వచ్చినప్పుడంతా ఇక్కడ వచ్చి మీరు బస చేయండి, వేడుకునింది. ప్రేమతో వేడుకున్న వల్ల ప్రభు అలాగే వెళ్ళారు. చూడండి, అలాగా వెళ్ళడం వల్ల ఆమె కూడా ఒకరోజు వాళ్ళ సగం చనిపోతుండగా గొప్పగా లేపి నిలబెట్టి సాక్ష్యంగా పెట్టారు. ఆయన ఏడ్చారు, ఎంతగా ప్రేమించారంటే వాళ్ళని. వెళ్ళినప్పుడు ఆమెతో పాటు ఈయనేం చేశాడు, కన్నీరు కార్చినాడట. ఎంతగా చూడండి, అదే మనం అంగీకరించే విధానము. మనకేమైనా అయిపోతే ఎవరు ఫస్ట్ దుఃఖం పడేది? ఎవరు? నువ్వు నేను కాదు. ఎవరు దుఃఖపడతారు ఫస్ట్? మనం చెప్పలేని ఏమంటారా, అయ్యో మింగలెక్క కక్కలెక్క ఉన్నాను లోపల అన్నారు కదా, ఆ విషయాన్ని ఎవరు ఎరుగుతారు? ప్రభు ఎరుగుతారు. అయ్యో నా భక్తుడప్ప, నా విశ్వాసి అప్ప, నా కొరకు ప్రాణం పెట్టమంటే పెట్టే అంత సహోదరి అప్ప అని దేవుడే నీ పక్షముగా ఆయన వచ్చి కార్యం చేస్తాడు. ఎప్పుడు నువ్వు ఏ రీతిగా అంగీకరిస్తావో ఆ రీతిగా.
ఇప్పుడు చూడండి, ఆ పట్టణంలో ఎందరు ఉన్నారు, ఎందరు సమాధులు ఉంటాయి, ఎందరు చనిపోయి ఉంటారు, అందరు లేపినారా? ఎందుకు ఈమెను లేపినారు? ఆమెను ఎక్కువ ప్రేమించారు. ఎందుకంటే ఈ ప్రభువుని అంగీకరించుకున్నారు, ప్రభుని చేర్చుకున్నారు, ప్రభుకి వాళ్ళ స్థలం ఇచ్చారు. ప్రభు మాటని శ్రద్ధగా కూర్చొని ఏం చేస్తుంటారు, వింటూ ఉన్నారు. ఎన్ని పని చూడండి. అదే ప్రేమ ధోరణి. ఆయన గొప్ప సేవకుడు అని, రక్షకుడు తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకొని ఆయన మాటే, ఆయన ఉంటే చాలని ఆయన పిలిచి ఆయన ఆయన చేర్చుకొని ఆయన ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం పొందారు కదా. చూడండి, యోహాను సువార్త 13:20. యోహాను సువార్త 13:20. నేనెవరిని పంపుదునో నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకుని వాడు వాడిని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకుని వాడగును. ఏమంట, ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు ఇంతవరకు వాడిని చేర్చుకుని ఆయన్ని చేరుస్తున్నాము, ఆయన విశ్వసిస్తున్నాము, ఆయన మాట గైకుంటాము, ఆయన కొరకు మన ప్రాణం కూడా ఇచ్చేస్తాం, కాల్చెట్టు కూడా ఇచ్చేస్తాము, మన స్థలం అన్ని ఇస్తాము. అది కాదు అక్కడ లింక్ నీకు. ఇది పరిపూర్ణత కాదు. పరిపూర్ణమైన విషయం ఇంకొకటి ఉంది. ఏమంటున్నాడు? నేనెవరిని పంపుదునో నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకుని వాడు వాడిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడగును. నన్ను చేర్చుకుని వాడాగును. నన్ను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకుని వాడగునని నన్ను పంపిన తండ్రిని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అదిదా ఇప్పుడు మనము భేదము భిన్నము వచ్చినప్పుడు ఎలా మనము తర్వాత కొంతకాలం తర్వాత అదంతా పోగొట్టుకొని వాక్య ప్రకారం ప్రేమిస్తున్నామా, చేర్చుకుంటున్నామా, విడదీస్తున్నామా, పడగొడుతున్నామా? నన్ను చూడండి ఎంత బాగా చెప్తారు. నన్నేమంటా, నేను పంపిన వాడిని నేనెవరిని పంపుదునో నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకుని వాడు వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని వాడగును. అంతే. ఇప్పుడు మన రక్షణ, మనం ప్రభువుని అంగీకరించాం, తండ్రిని అంగీకరించాం, వాక్యం అంగీకరించాం, సంఘంను అంగీకరించాం, సహోదరుని అంగీకరించాం. అయితే దేవుని పిల్లలుగా అందరినీ దేవుడు చేర్చుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. భేదములు భిన్నములు వస్తాయి, కలగాలు వస్తాయి, గొడవలు వస్తాయి. అయితే అన్నిటిని మాని, అన్నిటిని వదులుకొని యథావిధిగా దేవుడు అంగీకరించిన ప్రకారం చేర్చుకోవాలా. తరమ కొట్టకూడదు. ఆ దేవుని విరోధమైన పని చూడండి, ఎంత బాగా చెప్పింది చూడండి. నేను పంపిన వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్టు. అప్పుడు తండ్రిని మనతో ఉండాలా, ప్రభు మనతో ఉండాలంటే ఎక్కడ లింక్ పెట్టినారో? సహోదరుడు సత్యం ఎరిగిన సహోదరుని ఎల్ల పెట్టారు. ఎవరిని తుణీకరించడానికి, తోచిపుచ్చడానికి ఎవరికి అధికారం లేదు. అంత నీచమైన పని చేస్తే అప్పుడు చేయవచ్చు. ఒకవేళ చేసేది అధికారం ఉంది ఎప్పుడో, ఆ విశ్వాసానికి సంబంధమైన, ఆ అసికమైన, అది రక్షణకి ద్రోహమైన పని చేస్తే అప్పుడు తొలగించాల ఉంది. సత్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు, సత్యానికి సంబంధంగా ఉన్నప్పుడు, సత్యానికి సాక్షిగా ఉన్నప్పుడు ఎవరిని తోసిపుచ్చడానికి అధికారం లేదు. అడా తోసిపుచ్చడం వల్ల నీకు నష్టపోతావు. ఎవరిని తుణీకరించినట్టు నువ్వు, ఎవరు తోసిపుచ్చినట్టు నువ్వు? ప్రభువుని తండ్రిని తోసిపుచ్చినట్టు అయిపోతాయి. అప్పుడు నీకేం దొరకదు, సాల్వేషన్, రక్షణ దొరకదు. అప్పుడు రక్షణ ఎక్కడ పెట్టారు? చాలా మంది తెలియదు. ఇదేందప్ప ఇది, వాక్యం అంగీకరించాం కదా, వాక్యాన్ని సమర్పణ చేశాం కదా, వాక్యం కరెక్టే. యేసు ప్రభుల వారు తన్ను కనపరుస్తున్నాడని ఇస్కరియోతుని ఎరిగి తోసిపుచ్చాడా? తెలుసు కదా. అందరికీ రొట్టె ఇచ్చి నీకు రొట్టె ఇల్లని వెళ్ళిపోమన్నాడా? అందరికీ పంచి ఇచ్చాడు కదా, పిలిచి ఇస్తున్నాడు కదా. ఇదిగో అందరికి అడిగినప్పుడు ఆయన కడిగినాడు లేదా? కడిగినారు కదా. అయ్యో వీడు నాకు విరోధంగా జీవిస్తాడు, వీడు కాళ్ళు కడిగేది కాదు, వీడిని ముంచాలా అని ముంచినాడా? ముంచలేదే. దిస్ మాస్టర్. అప్పుడు నువ్వు నేను కూడా అంతే. వాళ్ళు అందుకే అంటాడు ప్రభువా ఒక్కడు తప్ప, అది కూడా ఏదే వాక్యం నిమిత్తం ఒకడేమైనాడంట, తప్పిపోయినాడు తప్ప వాక్యం నిమిత్తమే. అలా వాక్యం రాయబడింది. ఒకరు మనకు విరోధంగా వచ్చి మాట్లాడుతున్నాడంటే వాక్యం అలా అప్పుడు దావీదు అంటారు కదా, ఒక చోట సిమయి వస్తాడు, రాళ్ళు రువుతాడు, మట్టి వేస్తాడు. ఏమంటాడు అప్పుడు పక్కన 2 సైన్యములు సామాన్యులు కాదు ఉండేది. ఆడ చాలా గొప్ప బలాఢ్యులు ఉన్నారు, 30 మంది సైన్యం ఉన్నాయి ఆయన దగ్గర, చాలా గొప్ప వీరులు ఉన్నారు. ఒక క్షణం అటు చూపితే చాలు తీసేయంటే ఏం చేసేస్తుంటారు అందరూ. అయితే ఏం చెప్తున్నాడు? ఒకవేళ యెహోవా ఆయన్ని
పంపినాడు ఏమో నన్ను దూషించమని. విడిచేయండి, నా కన్న కుమారుడే నా ప్రాణం తీసి చూస్తున్నాడు కదా, ఈ సీమే ఎంత మాత్రం వదిలేయండి, అతను పట్టించుకోవద్దండి అన్నాడు. ఎంత గొప్ప రాజు ఆయన! ఎవరి మీద పోయింది ఆయన మనసు? దేవుని మీద పోయింది. అది ఒకవేళ నీ నా రక్షణకి శోధన వచ్చింది, ఇది మనం కదిలించబడతామా, పడిపోతామా, సహోదరులు మనల్ని కాదంటే మనము సోలిపోతామా, కురింగిపోతామా, పారిపోతామా, వచ్చింది. అయితే మనము గెలిచామా? వాక్య ప్రకారం ప్రేమిస్తున్నామా? ఓ ఇది దేవుని వల్ల జరిగింది. ఎవరి వల్ల జరిగింది ఇది? మనం గ్రహించాలా. అయితే బాగా చెప్తా చూడండి, ఏమంట? నేనెవరిని పంపుదునో ఉమ్, వాని చేర్చుకునివాడు ఉమ్. నన్ను చేర్చుకునివాడగును. ఆది కాలంలో అపోస్తలు ఏర్పరచుకున్నారు. అపోస్తల్ని పోండి, మీ నశించిన ఇజ్రాయేలీతిగా పోండి, ఎక్కడ పోవద్దన్నారు. వాళ్ళు అంగీకరించారా? వాళ్ళు చేర్చుకున్నారా? వాళ్ళు ఏం చేశారు? తరిమి తరిమి కొట్టారు. ఈ పట్టణంలో పోతే ఆ పట్టణం, ఆ పట్టణంలో ఆ పట్టణం, తరిమి తరిమి కొట్టారు. అప్పుడు ఏమన్నాడు? టైం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆయన్ని, యేసు ప్రభుని అంగీకరించలా, ఆయన పంపిన వాడైన అపోస్తలుని అంగీకరించలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారా లేదా? శిక్షించారా లేదా? సేమ్. ఇప్పుడు అపోస్తలు మనకు పంపి ఉన్నారు, అపోస్తల బోధ మనకు వచ్చింది. ఇప్పుడు అపోస్తలను బోధ మనం అంగీకరిస్తే ఎవరిని అంగీకరించినట్టు? అపోస్తలను అంగీకరించినట్టు. అపోస్తలను అంగీకరిస్తే ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ప్రభువుని అంగీకరించినట్టు. ప్రభువుని అంగీకరిస్తే దేవుణ్ణి అంగీకరించినట్టు. అప్పుడు ఎక్కడ ఉంది లింకు? అపోస్తలుల దగ్గర ఇచ్చారు ఆ పవరు. నేను పంపిన వాడిని మీరు అందుకే వాళ్ళకి రక్షణ దొరకలేకపోయింది ఇజ్రాయేలుకి. యేసు ప్రభుని మాత్రమే కాదు వాళ్ళు తుణీకరించింది, అపోస్తలను కూడా ఏం చేశారు? వాళ్ళు చేర్చుకోలేదు. ఎవరు ఏం చెప్పారో, ఈ నామం గురించి ఎక్కడ మీరు ఏం చేయకూడదు, పలకకూడదు, చెప్పకూడదు. ఖండించారు, శిక్షించారు. అందరినీ ఏం చేశారు? అక్కడే సిలువ వేసి చంపారు అందరిని, చాలా ఘోరముగా. అందువల్లనే వాళ్ళకి రక్షణ దొరకలేకపోయింది. అలాగే నేను కూడా మన తండ్రి వాక్కుని ఎలా అంగీకరిస్తామో, ప్రభువుని వాక్యని ఎలా అంగీకరించామో, అపోస్తలులకు ఇచ్చింది ఆ వాక్యే. అలాంటి మనుషులే ఉండే బోధకులు ఎవరైనా సరే మన వాక్య ప్రకారం అంగీకరించాలా, వాక్య ప్రకారం ప్రేమించాలా. అంతకు మించింది అయితే దేవుడే చూసుకోవాలా. మనకి దీనికి సంబంధం లేదు. మనం వాక్య ప్రకారం ప్రేమించాలా. ఎవరిని తోసిపుచ్చి కాదనడానికి మనకు అధికారం లేదు, అర్హత లేదు. అందరికీ దేవుడి వాక్యం వచ్చింది కదా, అందరూ దేవుని పిల్లలే కదా. విశ్వాసించిన వాళ్ళంతా ఏమవుతున్నారంట? వాక్యాన్ని అంగీకరించి ఒప్పుకున్న వాళ్ళంతా ఏమైపోయినారు? దేవుని పిల్లలు అయినారు కదా. అప్పుడు దేవుని పిల్లలు నువ్వు కాదు, దేవుని బిడ్డ నువ్వు పో అంటే అప్పుడు ఎవరికి విరోధం అయిపోతాను నేను? చెప్పండి. దేవునికి విరోధం అయిపోతాను. ఇప్పుడు మీరు దేవుని పిల్లలు, ఎవరో ఒక నేను కాదు, మీరు వద్దు, వెళ్ళిపోండి, ఇక్కడ ఈ సంబంధం, ఇక్కడ ఈ ప్లేస్ రావద్దంటే అప్పుడు ఎవరికి విరోధంగా ఉంటుంది? కోపం వస్తే రాదా? నేను పిల్లలుగా స్వీకరించి తీసిపెడితే నువ్వు కాదన్నా నీ ఎవరు? కరెక్టే కదా. అప్పుడు నేను దేవుని వాక్యం అంగీకరించేది ఎక్కడ ఉంది? సహోదరుని చేర్చుకునేది, ప్రేమించేది, దయ చూపేది ఉంది. అందరూ దేవుని పిల్లలు. అది ఎవరైతే సత్యాన్ని విశ్వసించారో, దేవుని ప్రేర్ చేశారో, మిమ్మల్ని దేవుని పిల్లలు అయిపోయినారు. మిమ్మల్ని ఎవరో కానీ దేవుని పిల్లలు కాదనడానికి వీల్లేదు. కాదంటే దేవుని కోపం వచ్చేస్తుంది. నువ్వు నా పిల్లని నువ్వు దేవుని బిడ్డ కాదంటావా, నువ్వే నాకు వద్దని చెప్తాడు. ఇప్పుడు పరలోకము నుండి వచ్చినాడు, అదే లూసిఫర్ పంపారు, పోప మా ఆదాముని చూసుకో, భద్రపరచుకో అన్నాడు. ఇప్పుడు అతను దేవుని బిడ్డ కాదని చేసేసినాడు. ఎవరిని? ఆదాముని ఏం చేసినాడు? మోసం చేసి, చాలా పాపం చేసి ఆయన్ని దూరపరిచేసినాడు. ఇప్పుడు అతను దూరపరిచేది ఫస్ట్ ఎవరు దాన్ని చేసిన వ్యక్తి ఏమైనాడు? దూరం అయిపోయినాడా? ఇదిదా మనకు లెసన్. అప్పుడు దేవుని పిల్లలుగా కాకుండా ఎవరంతా చేస్తారో ఫస్ట్ వాళ్ళే దేవుని పిల్ల కాకుండా ఏం చేస్తారు? దేవుడు తొలగిచ్చేస్తారు. నువ్వు అర్హత లేదు. నేను దేవుని బిడ్డగా చేసిన వ్యక్తిని నువ్వు దుష్టునిగా చేసినావే, దుష్ట పని చేసావే, నా బిడ్డ కాకుండా చేసిన పాపం చేపించినావు కదా, నువ్వు వద్దు నాకు. సేమ్ నేను కూడా అంతే. ఆయన పంపబడిన వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆయన కుమారుని ప్రేమించినట్టు, ఆయన కుమారుని ప్రేమిస్తే ఆయన తండ్రిని ప్రేమించినట్టు. లింక్ పెట్టారు అక్కడ చూడండి. యోహాను సువార్త 5:34 5:34. సత్యం. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. చూడండి, మన మనుషుల వల్ల ఏం చేయకూడదు, సాక్ష్యాన్ని ఏం చేయరు ప్రభు
అంగీకరింపను కాక. అంగీకరింపడు అది. మనుషులు ఏమైనా చెప్తున్నారంటే అది మనిషి సాక్ష్యం అంటే చాలా జాగ్రత్తగా ఉండాల. అప్పుడు మనకి దేవుడి వాక్యం ఇచ్చి, దేవుని సత్యం ఇచ్చి, దేవుని సత్య ప్రకారంగా మనకు సాక్ష్యం కావాలన్నా, ఎవరో మనిషి చెప్పినాడని సాక్ష్యం కావాలన్నా. చూడండి ఆయన మనుషుల సాక్ష్యం నేనేం చేయను. అయితే ఈ అంగీకరింపను రోజు గాని మనందరం ఏం చేస్తాం? లోకం ఏం చేస్తా ఉంది? మనుషుల సాక్ష్యం అంగీకరిస్తా ఉంది. మనుషులు చెప్తే చాలు అంటున్నారు. అది కాదు. దేవుని సత్యం విన్న వాళ్ళని, దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలి? వాళ్ళని న్యాయం తీర్చాల. దేవుని సత్య ప్రకారంగా సాక్షి ఉండాల. చూడండి ఎంత చక్కగా చెప్పింది. 41 వచ్చినము అక్కడే 5:41. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. ఆ నేను మనిషిని వల్ల ఏం చేయవాడు కాదు, మహిమ పొందువాడను మహిమ కాను. పొందువాడిని కాదు. ఆ నేను మిమ్మును ఎరుగుదును. ఉమ్, దేవుని ప్రేమ మీలో లేదు. అదా మనల్ని ఎరుగుతాడు ఆయన. మీలో దేవుని ప్రేమ ఉందా? దేవుని వాక్యం ఉందా? దేవుని విశ్వాసం ఉందా? లేదా నోటి మాట పలుకుతున్నారా? లేదా చేతులు పట్టుకొని తిరుగుతున్నారా? లేదా హృదయం ధ్యానిస్తున్నారా? దాని కొరకు మీరు పాపాన్ని విడిచిపెడుతున్నారా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టేది ఆయన ప్రేమించేది. వాక్యం వినేది కాదు, విశ్వసించేది కాదు. నువ్వు ఆ ప్రకారం పాపాన్ని విడిచిపెట్టేదే. పాప మాటని, పాప చూపుని, పాప ఆలోచనని విడిచిపెట్టేది ఆయన ప్రేమించేది. చెప్తున్నాడు చూడు ఏమంటున్నాడు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. కాను కానీ నేను మిమ్మును ఎరుగుదును. ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. అదిదా వాళ్ళు చూస్తున్నాడు. మీరు మనిషి వల్ల మహిమ ఎదుగుతున్నారు. ఓహో ఆహో మనిషి గొప్పవాడంటే వాడు మంచివాడు అంటారు. ఏమండి చేయి తగునా తప్పు అంటే వాళ్ళు ద్రోహి అంటారు. అది తగదు. మనిషిని వల్ల మహిమ పొందకూడదు. మనుషులు ఎవరు మహిమపరచాలా? ప్రభు వచ్చింది. సరే బోధకుడు అంటే ఏం చెప్పినాడు? దేవుడు తప్ప మంచివాడు ఎవరప్ప? అప్పుడు మహిమని ఎవరికి చెల్లించాలా? మనిషిగా మనం ఉన్నప్పుడు దేవునికే చెల్లించాలా. మనకు మహిమ రాకూడదు, రప్పించుకోకూడదు. ఎత్తుకుంటే అది తప్పు అయిపోతాయి. చూడండి అక్కడ 43, 44, 5:43, 44. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఉమ్, మీరు నన్ను అంగీకరింపరు. ఉమ్, మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల ఉమ్. వానిని అంగీకరింతురు. చూసారా? నేను తండ్రి నామంలో వచ్చున్నా. మనకి ఇచ్చింది తండ్రి. మన పిల్లలు అయ్యి ఆ పిల్లలుగా చేర్చుకున్నారు. తండ్రి మనల్ని స్వీకరించాడు. తండ్రిలే మనల్ని ఏం చేసుకున్నాడు? ఆస్వాదించుకున్నాడు మనల్ని. మన బలిని స్వీకరించాడు ఆయన. అప్పుడు వేరే ఒక్కరు వచ్చి నువ్వు తండ్రికి కుమారుడు కాదంటే కోపం వస్తుంది తండ్రికి. మనమంతా దేవుని బిడ్డలు. ఏ ఒక్కరిని కానీ ఏ ఒక్కరిని తగ్గించడము, నొప్పించడము, వేధించడము, బాధించడము, దూరపరచడము చాలా పాపము. ఆయన కోపం వస్తుంది. ఆయన చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తాడు చూడండి ఆయన. మళ్ళా 44. అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పును కోరక ఆ, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఉమ్. ఎలాగూ నమ్మగలరు? ఎలా నమ్ముతారు? ఎలా నమ్మకస్తులు అవుతారు? అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పు తప్ప మనిషి వల్ల ఏం చేయకూడదు. మీరు మెప్పునే కోరకూడదు. ఆ దేవునికి తప్పు అయిపోతుంది. దేవుడే మనల్ని ఏం చేసేవాడు? మెప్పు ఏం చేసే మనిషికి మేలు మర్యాద గౌరవం ఎవరు ఇచ్చేది? ఆశీర్వాదం ఎవరు ఇచ్చేది? ఆనందం సంతోషం ఎవరు ఇచ్చేది? దేవుడే. దేవుని వల్లే మనం కలగాలి. ఏది కలిగినా ఏ మనిషి వల్ల కలుగుతుందంటే అది అపాయము. మనం కూడా చూసి దేవుని విషయం ఎంత శాంతి చేయాలా. మనం ఎంత మాత్రం కళ్ళు మూసుకొని పడిపోకూడదు. మనకు కూడా తప్పది. అంత బాగా చెప్పింది. ఏమట్ట లాస్ట్ వచ్చినము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఎలా నమ్ముతారు? నన్ను ఎలా విశ్వసిస్తారు? ఎలా అంగీకరిస్తారు? మనిషి వల్ల మెప్పు పొందేవాడు దేవుని వాక్యాన్ని అంగీకరింపలేడు. అప్పుడు మన మనిషి వల్ల ఏమన్నా మహిమ వస్తుందంటే జాగ్రత్తగా ఉండాలా. అది మనము దూరపరచాలా. తండ్రి అట్టి వాటిని నా జీవం ఉన్నవరకు, నీ జీవం ఉన్నవరకు అట్లాంటి వద్దు. నీకు మాత్రమే, నీ ద్వారానే నాకు ఏదైనా రావాలా. ఆయన ఇచ్చే సమాధానం ఎటు ఉంటుంది? ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎటు ఉంటుంది? ఆయన ఇచ్చేది ఏమైనా మన దగ్గర ఎవరు ఏం చేయలేరు, తొలగించుకోలేరు. అటువంటిది కావాలా మనము. చూడండి అపోస్తల కార్యము 17-11. అపోస్తల కార్యము 17 అధ్యాయము 11 వచనము. మీరు తెస్సలోనికలో ఉన్న వారి అదే చదివేది 17-11 కరెక్టేలే.
మీరు ఆ, తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఉమ్, గనులై ఉండిరి ఆ, కనుక ఆ, ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఉమ్, పౌలును శీలయును చెప్పిన సంగతులు ఉమ్, అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును ఉమ్. లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చూసారా, వాళ్ళు దేన్ని అంగీకరించారు? ఎంతో కష్టం ఉన్నారు, ఎంతో బాధ ఉంది, ఎంతో హింస ఉంది, అయినా దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించి అలాగ ఉన్నవో లేదో అన్ని ప్రతిదినం వాక్యం ఏం చేశారు? లేఖనాన్ని పరిశోధించుచూ పరిశోధించి ధ్యానించిరి, పరిశోధించిరి. ఎన్ని మంది చెప్పేసి పోవచ్చు, వస్తారు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఎదికి ఏదో ప్రార్థన చేస్తారు, అది ఎలా ఉంది? అది బాగుందా? అది ఎక్కడ చూడాలి పోయే? వాక్యములు కంపేర్ చేసుకోవాలా. అపోస్తలుడు పౌలు ఎంత గొప్ప సేవకుడు, 14 పుస్తకం రాసిన వ్యక్తి ఆయన. ఆయన బోధనే పరిశీలించారంటే ఎవరు తీసేది మనం వినేదంతా చేసుకొని ఆహా ఓహో అని చెప్పకూడదు. అది బైబిల్లో పరాకుందా, ఇంకా దీనికి ఈ పాయింట్ చెప్పుకుంటే బాగున్నా జ్ఞానం రావాలా. అది ఎట్లా వస్తుందంటే మీరు వాక్యాన్ని అంగీకరించే ద్వారా వస్తుంది. ఇది చెప్పేది ఇక్కడ తప్ప ఎవరిని మగింపరుస్తున్నారు? దేవుణ్ణి మగింపరిచారా? ఇక్కడ చెప్పిన వాళ్ళు దేవుని మహిమగా ఉండిందా? మీకు తెలిసిపోతుంది. దేవుని మహిమ కాకుండా వేరే ఏమైనా మహిమ వస్తుందా? తప్పు అయిపోతుంది. అప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. అక్కడ చూశారు చూడండి వాళ్ళు. యాకోబు 2:25 ఇంకొక 3 వచనాలు ముగిచ్చేస్తాం, 3-4 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. అటువలనే రాహాబను వేశ్య కూడా ఆ, దూతలను చేర్చుకొని ఆ, వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు ఉమ్, క్రియల మూలముగా ఉమ్. నీతిమంతురాలని ఎంచబడెను గదా. చూసారా, దేవుని బిడ్డలను ఆమె చేర్చుకుండింది. ఆమె తెలిసిపోయింది వీళ్ళు పోయే ప్రతి దేశంలో, అడుగుపెట్టే ప్రతి దేశంలో ఏమైపోతుంది, వాళ్ళు అంతా వాళ్ళు అన్నీ ఏమైపోతుంది, యుద్ధం చేసి గెలిచేస్తున్నారు. ఆ దేవుని సేవకులు వచ్చారు, ఆ దేవుని పిల్లలు వచ్చారు, ఆ ఊరికి, ఆ పట్టణానికి వచ్చారు వేగు చూడాలని. ఈమెకు తెలిసిపోయింది. వెంటనే ఏం చేసింది? ఇంట్లో దాచిపెట్టింది. దాచిపెట్టిన ద్వారా ఏమైంది? ఎరుక మొత్తం కూలింది. ఒక్కడైనా కాపాడపడ్డారా? ఒకడైనా రక్షింపడ్డారా? అయితే ఈమె కుటుంబం మాత్రం ఏమైపడింది? దేనికి? ఆమె ఏం చేసింది? మీరు అడుగుపెట్టే ప్రతి దేశం మీ దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు కదా, మేము చూస్తున్నాము కదా, కాబట్టి ఈ దేశం కూడా మీ చేతికి తప్పుకోదు. ఒకవేళ మీరు వచ్చి అలా చేసినప్పుడు నన్ను నా కుటుంబాన్ని ఏం చేయండి, జ్ఞాపకం చేసుకుని మనవి చేసింది. అది సరిపోయిందా? అది ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు ఆమెకి. చూడండి, దేవుని బిడ్డల్ని చేర్చుకోవడం వల్ల వచ్చే గొప్ప ఆశీర్వాదం చూడండి ఆమెకి. ఆమె ఏమైపడింది? నీతిమంతురాలు అయిపడింది ఆమె. అంతవరకు ఆమె ఎలాంటి స్త్రీని రాయపడింది అక్కడ చూడండి. అయితే దేవుని క్రియ చేసిన వల్ల ఆ పాపం అనేది ఎంత గొప్ప నీతిమంతురాలుగా తీర్చబడిందంటే ఆమె దేవుని బిడ్డల్ని చేర్చుకోవడం వల్ల. కదే ఆమె కూడా అందరిలాగా రాజులకు అప్పగించి తరిమేసి ఉంటే ఏమైపోయేది? ఆమె మాట్లాడబడేది కాదు, రాయబడేది కాదు, అయిపోయేది చరిత్ర. మట్టి పాలు అయిపోయింది, అంతే కదా, బూడిద అయిపోయింటారు. అయితే ఆమె చరిత్రలో రాయబడింది, మాట్లాడబడింది అంటే ఆమె చేసిన క్రియ. ఎవరు చేర్చుకుంది? ఆమె దేవుని బిడ్డల్ని చేర్చుకుండింది. అందరిలాగా తరం కొట్టి ఉంటే అవి ఎదుకొని వచ్చినారు, ఏమైనా చేయాలండి, రాజు అడుగుతున్నాడు. ఎక్కడా రాజు ఫ్యామిలీ వచ్చి ఎక్కడా మీ ఇద్దరు మనుషులు వచ్చారు, ఏమైనారు? లేదు, వాళ్ళు వేరే మార్గం వెళ్ళిపోయినారు. చూడండి, అబద్ధం. దేవుని బిడ్డల కోసం ఎంత త్యాగం చేసి చూడండి. అయితే రక్షణ పొందింది. అది దాని ద్వారా అప్పుడు దేవుని బిడ్డల్ని చేర్చుకోవడం తప్ప తొరిమి ఇవ్వడం అనేది చాలా ద్రోహం. అది తగని పని. దేవుని కోపం వస్తుంది. ఆ దేశం మీద కోపం వచ్చింది దేవునికి. అయితే ఆమె మీద మాత్రం ఏముంది? కనికరం ఉంది, దయ ఉంది. ఆమె కుటుంబం రక్షింపబడింది. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అది చూడాలా. మనం ఎప్పుడు చూస్తాం ఏశావు యాకోబు గోత్రకర్తగా వచ్చినారు. ఎవరు రావాల్సిన ఆశీర్వాదం అది మామూలుగా ఫస్ట్ ఎవరు కదా ప్రిపేర్ చేసే దేవుడు? ఏశావుకు ప్రిపేర్ చేసింది. ఏశావు ఏం చేశాడు? తన ప్రధానత్వం అదే ఏమంటుంది అని జ్యేష్ఠ భాగాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దానివల్ల నాకేమి లాభము అంటాడు. దానివల్ల నాకేముంది?
నేను చచ్చిపోతున్నానే, దానివల్ల నాకేముంది, ఇందా నువ్వే తీసుకో, నాకు ఇవ్వు, ఇప్పుడు ఇప్పుడు ఆహారం కావాలా, ఒక పూట కూటి కొరకు తన శ్రేష్ఠ భాగాన్ని అమ్మి వేసిన ఏసా వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా చూచుకొనుడి, జాగ్రత్త పడండి. చాలా మంది అంతే, ఒక్క పూట ఆహారం కొరకు ఎంత ఎంత చూడండి, జ్యేష్ఠమైన భాగాన్ని అమ్మి వేశాడు. ఆయన చేసిన పొరపాటు చూసారా? అప్పుడు ఈయన ఏం చేశాడు? జాగ్రత్తగా దాన్ని విలువ తెలుసుకొని దీని ఏం చేశాడు? ఆయన దగ్గర నుండే పొందుకున్నాడు ఆయన. ఈయన పొందుకున్నాడు, వాళ్ళ అమ్మ కూడా దానికి తగినట్టు ఏం చేసింది? ఆయన్ని ఆశీర్వాదం. ఒకటి మ్యాచ్ అవ్వాలి, 2 మ్యాచ్ అవ్వాలి. అక్కడ తండ్రి దగ్గర ఆశీర్వాదం ఏం చేసిన, అక్కడ కూడా ఏం చేశారు? పొందుకున్నారు. ఇక్కడ చేసిన ఈయన నిర్లక్ష్యం వల్ల అక్కడ సరి అయిపోయింది. అది ఇక్కడ నిర్లక్ష్యం చేయకపోతే అక్కడ ఏమరేవాడు కాదు ఆయన. ఇక్కడ ఆయన జ్యేష్ఠ భాగాన్ని నిర్లక్ష్యపరిచాడు, తుణీకరించాడు ఆయన. అదే మనం చూద్దాం. అప్పుడు మనం కూడా మనకిచ్చిన ఉన్నతమైన రక్షణ, ఆ పరలోక రక్షణ ఇచ్చారు మనకి. అప్పుడు మనం దాన్ని నిర్లక్ష్యపరిస్తే ఆ ఒక రక్షణ కొరకు మనకి ఎంతగా మనం వాక్యం ఏం చేయాలా? అంగీకరించాలా, దాని హృదయం దాచుకోవాలా. ఆ వాక్యం కొరకు, వాక్యం మగింపరిచే కొరకు మనం ఏమైనా త్యాగం చేయాలా. దినదినము గడియ వాక్యాన్ని మగింపరచాలా. మన మాటలైనా, మన చూపైనా, మన ఆలోచన అయినా, మన అలవాటైనా, అన్నిట్లో ఏ విషయమైనా నువ్వు దేవుని బిడ్డ, నీకు దేవునికి మహిమగానే ఉండాలి మీ జీవితం. ఏది చేసినా పొరపాటు. మనము వాక్యాన్ని బాగా ప్రేమిస్తానంటే, సహోదరుని ప్రేమించినంటే, ఆహా, నువ్వు వాక్యమును ప్రేమిస్తే సహోదరుని ప్రేమించాలా. సహోదరుని వాక్యం చేర్చుకున్నావా, సహోదరుని చేర్చుకోవాలా. వాక్యమని నువ్వు బాగా అద్దుకున్నావంటే సహోదరుని అందరినీ అలాగే ఆప్యాయతతో అద్దుకోవాలా. ఎందుకంటే ఆయన్ని ప్రేమించిన ఆయన ఏమంటాడు? నువ్వు ఎవరికైనా పొరుగు వారు చేసి ఎవరు చేసినట్టు అంటాడు? నాకే చేసినట్టు కదా. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి, రోమా పత్రిక 15:7. రోమా 15:7. క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము, మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏమంట? క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము. కానీ చాలా మంది పోనీ ఎటనో భేదం భిన్నం కలిగిపోయి ప్రార్థన చేయాల. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్షమించేది ఎక్కడ అంగీకరించాలా? ఫస్ట్ ఒక అతిథి వస్తున్నాడు, వాడిని ముందుగా ఫోన్ చేసి వస్తున్నామంటే వాళ్ళని ఎక్కడ ముందుగానే మనము వాళ్ళని రెడీ చేస్తాం? ఎక్కడ రెడీ అవుతాం? ఫస్ట్ హృదయంలోనే. అబ్బా, పలానా వ్యక్తి వస్తున్నాడంటారు, రెడీ చేయి, బాగా అలంకరణ చేసి సిద్ధపాటు చేసి, అయ్యి ఆయన వస్తున్నట్టే ఆయన చైర్ వేసి కుర్చీ అన్ని పెట్టి నీట్గా రండి. ఆయన వచ్చే వ్యక్తి కాదంటే, నాకు నచ్చదంటే ఏం చేస్తారు? ముందుగానే అయ్యో నేను ఊర్లో లేదండి, బయట ఊరు వెళ్ళిపోయినాను, ఉండే కలుపు కూడా లాకేసి వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉంటాడు. మాట ఎక్కడ వాడిని అంగీకరించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయంలో. అప్పుడు మనము ఎవరినైనా హృదయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్షమించాలా, మన్నించాలా, ప్రేర్ చేయాలా. ఏమంటాడు ప్రభు? మిమ్మల్ని హింసించే వారి కొరకు, దూషించే వారి కొరకు ఏం చేయండి? మీరు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పారు? మనలో ప్రేమ గుణం ఉండాలని. యేసు ప్రభు గుణం అది. యేసు ప్రభు ఆయన తండ్రి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మనం కూడా అలాగే చేయాలి. అప్పుడే మనం మన హృదయంలో అంగీకరించినట్టు. ఎవరైనా కావచ్చు, దేవా ఇక్కడ నుండి వెళ్ళిన ప్రతి బిడ్డని మీరు కాపాడు, రక్షించు, విడిపించు. నువ్వు ఒక్కడివే వాళ్ళ పాపాన్ని క్షమించుటకు నువ్వే, వాళ్ళని సరిచేయదు నువ్వే వాళ్ళని సరిచేసి రక్షించు. అందరూ మేము నీ సన్నిధులు ఏకమై ఉండాల, ప్రే చేయాల. చూడండి ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చేర్చుకొనుడి. అదిదా ఎంత గొప్ప వాక్యం చూసారా? మనలో ఎప్పుడు ఇది ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16, 17, 18 ఒక్కొక్కటి చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచ్చిన ఫస్ట్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. చూసారా? అవిశ్వాసులతో ఏం చేయకూడదు, మనము జోడుగా ఉండకుడి. జాగ్రత్త. మనం ఎక్కడన్నా స్నేహం చేయవచ్చు, అయితే మనము సత్యంలో ఉన్నాము, మనకు శోధన వస్తుంది. అవిశ్వాసాల మధ్య జాగ్రత్తగా, వాళ్ళతో మధ్య ఏం చేయకూడదు, క్లోజ్గా ఉండకూడదు. మళ్ళా నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మనము నీతి సంబంధము నీతి మంతులుగా తీర్చారు. దుర్నీతి వాళ్ళతో పోయి ఉంటే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా నీతి న్యాయము? తెలీదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీరు వెలుగు సంబంధులు,
దేవుణ్ణి రాబోయే రాజ్యం రుచి చూసిన వాళ్ళు. వెలుగు సంబంధాలకు పోయి ఇక్కడ చీకటి వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి మనకి సంబంధం ఉండకూడదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? డైరెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు. క్రీస్తుతో బెలియాలతో. క్రీస్తు ఎంతవాడు, అన్యుడు ఎంతవాడు? క్రీస్తుతో బెలియాలకి ఏం సంబంధమో. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అదిదా. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చివరి గంట నీవే దేవుని ఆలయం ఉన్నావు కదా. నువ్వు ఏమైనా ఇలా చేస్తే ఇప్పుడు అన్నిలతో పొత్తు పెట్టుకుంటే విగ్రహారాధన చేసినట్టే. నువ్వు వాడు ఆలోచన నడిచినావు అనుకో, వాడు ప్లాన్లో పోయినావు అనుకో, ఏమైపోయి దేవుడు కోపం వస్తుంది కదా. అందుకే ఇజ్రాయేల్కి ఎంతో కాలం చెప్తున్నాను, మీరు ఎవరి జతలు ఏం చేయకూడదు. పోయి అన్ని జాతితో కలవకూడదు, భుజించకూడదు, వాళ్ళతో నివాసం చేయకూడదు. అదేం మార్చలే. ఇక్కడ కూడా అన్నిలతో పొత్తికి ఉండనే కూడదు. చాలా డేంజర్ అది. మరలా అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యందును, వారు నా ప్రజలై యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. నేను మీతో ఉండాలి, సంచరించాలంటే మీతో ఉండాలంటే మీరు వారి మధ్య నుండి వెళ్ళి ఏం చేయండి? ప్రత్యేకముగా ఉండండి. మీరు ప్రత్యేకింపబడిన వ్యక్తి. మనము ప్రత్యేకమైన జనాంగం. మనము పరలోక రాజ్యానికి ఎంపుకున్న పరిశుద్ధులము. ఎవరితో పొత్తు ఉండకూడదు. మనకు కోపం వస్తుంది ఆయనకి. మళ్ళా అపవిత్రమైన దానిని ముట్టకూడని. అదిదా. అపవిత్రమైనది ఏం చేయకూడదు ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏదంతా చేస్తే ఫస్ట్ నేను చెప్పినా కదా, ఇదంతా చేస్తే ఆయన మనకు తండ్రినై ఉన్నాడంట, మనం ఆయన కుమారులే ఉన్నామంట. ఆయన మనం చేర్చుకొని ఏం చేస్తారంట? మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా? ఎప్పుడు ఒక లిస్ట్ ఇస్తున్నాడు. లోకము నుండి నువ్వు వేరే ఉండాలా, దుష్టుల నుండి వేరే ఉండాలా, చెడ్డ మనిషితో వేరే ఉండాలా, చెడ్డ విశ్వాసం ఉండే వాళ్ళతో వేరే ఉండాలా. విశ్వాసం చెప్పినారా? ఎన్ని చెప్పారు చూడండి. అక్కడ అన్ని ఎందుకు పోల్చి చెప్తారు? నేను మీకు ఎలా ఉండాలా, మీరు నాకు ఎలా ఉండాలా? కుమారులుగా ఉండాలా, నీకు నేను తండ్రినే ఉండాలంటే ఇవంతా అప్పుడు ఒక లిస్ట్ ఇచ్చి కింద చెప్తున్నాడు. ఎందుకు మన ప్రార్థన అంగీకరింపబడలేదంటే మనం అంగీకరించలే. దేవుని వాక్య ప్రకారం అంగీకరించి జీవిస్తున్నామా? దుష్ట జనాంగము, దుష్ట మనుషులు, దుష్ట సహవాసము, దుష్ట ఫ్రెండ్షిప్ వదులుతున్నామా? తెలియదు కదా. మన లోకం వెళ్ళి వస్తున్నాము. అదిదా ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ మనం వినేది అదిదా. మనం ఈరోజు లోకంలో దుష్టులంతా ఇప్పుడు ఎవరి దగ్గర పోము బ్రదర్ అంటే, దుష్ట మార్గం ఎన్ని వస్తాయి ఇట్లా చూసుకుంటే ఈరోజు ఆ రీల్స్లో ఎన్ని వస్తాయి? 1000 వస్తాయి. అన్ని వస్తాయి. రకరకాల గలీజు వస్తాయి. ఏదో ఒక 100 గలీజు వస్తే ఒక్క మంచిది వస్తుంది. ఒక్క వాక్యము, ఒక ప్రసంగము ఏదో వస్తుంది. ప్రకృతి. అప్పుడు మనం దేన్ని ఆస్వాదిస్తున్నాం. ఇవంతా అంతే. మనం ప్రత్యేకించి పని లేదు. మనం చేసే క్రియల్లో ఉంటాయి. అదే మనం ఇక్కడ చూడాలా. చూడండి లాస్ట్ వచ్చిన 1 తెస్సలోనికీయులు 2:13. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగచేయుచున్నది. అదిదా మనం విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము అంటే మీలో కార్యసిద్ధి కలిగితేనే అది ప్రూవ్ అవుతుంది. మీరు క్రియ చేస్తేనే. ఒక కాలేజీ స్కూల్ అయితే ఖచ్చితంగా యూనిఫామ్తో పోతేనే వాళ్ళు గేట్ ఎంట్రన్స్ ఇస్తారు. యూనిఫామ్ ఉండాలా, ఐడి ఉండాలా కదా. యూనిఫామ్ ఐడి లేకపోతే ఎందుకు వచ్చినావు పని అడుగుతారు. నేను ఈ కాలేజ్ చదువుతున్నాను సార్. ఏ ప్రూఫ్ ఉన్నాయా?
ఐడి ఉన్నాయా? లేవు. యూనిఫామ్ ఉన్నాయా? లేవు. మరెట్టా? వెళ్ళిపోయి ఈరోజు రెస్ట్ తీసుకో, రేపు రా. సేమ్. అప్పుడు నువ్వు నేనంతే. విశ్వాసం ఉంది, భక్తి ఉంది, వైరాగ్యం ఉంది, ప్రేమ ఉంది, మేము జ్ఞానస్నానం తీసుకున్నాము, ప్రభు బల్ల చేయి వేస్తున్నాము అంటే మీ క్రియ ఎక్కడా? అన్యుల మధ్య సాంగత్యం ఎందుకు? దుష్టుల క్రియలు ఎందుకు? దుష్టులతో సహవాసం ఎందుకు? దుష్ట పని ఎందుకు? దుష్ట చూపు ఎందుకు? అప్పుడు నువ్వు ఏది ఎక్కువ చూస్తావో అదే మనసు ఆస్వాదిస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది, ధ్యానిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆలోచించాలా, మనం దేని ఎంత నిలబడి ఉన్నామో అందుకు చెప్తున్నాడు చక్కగా ఆయన. మీరు ఇది మనుషులు వాక్యంగా అంగీకరించారా, దేవుని వాక్యంగా అంగీకరించారా? అది చెప్తున్నాడు. లాస్ట్లో ఏం చెప్తున్నాడు ఆయన? మీరు ఇది మనుషుల వాక్యముని ఎంచక ఆ, అది నిజముగా ఉన్నట్టు ఆ, దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి కనుక చాలు. ఇప్పుడు దేవుని వాక్యంగా మనం అంగీకరిస్తామంటే ఆ వాక్యకు మనము ప్రాముఖ్యత జీవిస్తామంటే, జీవించినప్పుడే. ఇది మనుషుల వాక్యంగా అంగీకరించే జీవించలేము. కావున ప్రియమైన సహోదర సహోదరి, మనం ఎలా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, అది దేవుని వాక్యం అంగీకరిస్తే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం, విశ్వాస సంబంధమైన క్రియలు, ఆలోచన, ప్రార్థన ఎలా మనం చేస్తున్నాం. కావున మనం కూడా ఈ భక్తులు ఎలా చెప్పారు ఆ రీతిగా మనం దేవుని సత్యాన్ని విశ్వసించి ఆ ప్రకారం ఒప్పుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మన అందరికీ సహాయం చేయండి కాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.